నమస్కారం. మీరంతా ఎట్లుర్రు? ఇయాల మునుగోడుకు నుంచి వెళ్ళి బంపర్ వార్త వచ్చేసింది. మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న ఓ సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయాలలో మళ్ళా అగ్గిరాజేసిండు. గన్ పార్క్ కాడ నిరుద్యోగ అభ్యర్థులతోటి కలిసి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించుకుంటా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు. యువత అనుకుంటే సాధించలేని ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. చెవిలారిన్నరా ఎసంటి శిల్క పలుకులు వాడికిండో సారు. ఓ దిక్కు నిరుద్యోగుల బాధ, ఇంకో దిక్కు రాజకీయ వాగ్దానాల విఫలం కొరకు అటెనక కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చింది, కానీ ఇయ్యలేదు. ఇవే షాకింగ్ రా దేవుడా. అంటే సర్కార్ నెత్తి మీద పెద్ద బండెత్తేసినట్టు నేపాల్ తరహాల యువత తిరగబడి మన ప్రభుత్వాన్ని కూల్చేయుడు ఖాయమన్నాడు. ఖాతం ఇక అంతా అస్సామస్సమైంది. ఇట్లా సర్కార్ను సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బెదిరించేసరికి ఆడున్నోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా షాక్లకి వెళ్ళి తేలుకుంటలేరు. ఇంత ఘోరంగా ఎమ్మెల్యే గిసోంటి వ్యాఖ్యలు చేసిందంటే ఎన్నికల ముంగటి ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీతోటి నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. అయితే జాబ్స్ వచ్చినాయా? రాకనే పాయే. అందుకనే నిరుద్యోగులల్ల రోషము, ఆకలితోటి కూడిన అసంతృప్తే పెరిగింది. రాజగోపాల్ చెప్పే ముచ్చట గదే అన్నట్టు. మరి సర్కార్ దీని మీద ఎసోంటి రచ్చక ఎక్కుతుందా అనేదే సస్పెన్స్. ఇప్పుడు కబ్జాలు చేసి ఇండ్లు కట్టుకున్న వాళ్ళ మీదకి ఎట్లయితే బుల్డోజర్లతో ద్రొయ్యిన దూసుకపోతుందో, టైంకు జీతాలు ఇవ్వకపోతే కూడా సర్కార్ మీదకి గట్లనే తీసుకుపోయింది కదా హైడ్రా సిబ్బంది. హాగో షీమలోలే అంత ఎట్లా గుమిగూడురో కదా. ఎక్కడ పని అక్కడ నేడిచేసి ఆందోళనకు దిగిరట హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు. మరి ఏమిటికొచ్చిన కోపం అంటే జీతాలు తగ్గించిరనే గీ ఉగ్ర రూపం. మా సిబ్బందిలా కొందరు వాట్సాప్ గ్రూప్లల్లో పిల్లలు ఆకలి వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. మా పరిస్థితి గంత దారుణంగా మారింది సార్ అనుకుంటా చెప్తున్నారు. పోయిన సర్కార్లా ఈవీడిఎం కింద మాకు ఇన్సూరెన్స్ ఉంటుండే, ఇప్పుడు గది కూడా లేకుండా అయ్యింది. ఎట్లా చేయాలి, మేము ఎట్లా బతకాలని గరమవుతున్నారట. అటు ఎస్ఎల్బిసి టన్నెల్ కూలిపోతే మా హైడ్రా సిబ్బంది లోపలికి పోయి రెస్క్యూ చేసిండ్రు. ఏ ఒక్క పెద్ద ఆఫీసర్ కూడా లోపలికి అడుగు పెట్టలేదు. కానీ మా వల్లనే ఆ పని జరిగింది. కానీ అసొంటి మాకు కనీసం ఇన్సూరెన్స్ కూడా చేసుడు లేదు, పట్టింపే లేకుండా అయినాము అని పాపం వాళ్ళ బాధనంతా ఎల్లగక్కిర్రు. ఇప్పుడు ఈ లొల్లి చూసిన తెలంగాణ పబ్లిక్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పనితనం మెచ్చుకునేది పోయి సోయి లేకుండా తిడుతున్నారు పట్నం పబ్లిక్. ఇక అన్నల బంధుతోని హైదరాబాద్ లో దాదాపు 150 డివిజన్లలో ఎమర్జెన్సీ సేవలు ఆగిపోయినాయి. చూస్తురా సీఎం సారు, మీరు పూనుకున్న పనులు ఏ కాడికి తెచ్చినాయో అటు పబ్లిక్ ని ఇటు ఉద్యోగులను ఆగమాగం చేస్తున్నాయి సారు మీ కొత్త పథకాలు. జర సోచాయించి చేయండి సారు.